రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నాని గారి అప్కమింగ్ ఫిలిం ది ప్యారడైస్ పైన ఎటువంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అభిమానులు ఎప్పుడెప్పుడో ఈ సినిమా వస్తుందా అని చెప్పేసి అంతలా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కి అయితే సిద్ధమైపోయింది. అయితే ఈ సినిమాకి జరుగుతున్న థియేట్రికల్ బిజినెస్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. అంటే ఇప్పటి వరకు నాని గారి కెరీర్ లోనే ది హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ గా అయితే ఈ మూవీ నిలబడబోతుందని చెప్పేసి అర్థమైపోతుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నాని గారి ప్యారడైస్ సినిమా మీద ఎంతటి అంచనాలు ఉన్నాయో. అసలు ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ ఎలా జరిగింది, ఎంతవరకు పలికింది, మరి నాని గారి ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేస్తే ఎలా ఉంది అనేది ఒక్కసారి ప్యారడైస్ మూవీకి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ మీద ఒకసారి ఎలా ఉన్నాయని చూద్దాం. సో నాని గారు ఇప్పుడు వరుస సక్సెస్ల మీద ఉన్న విషయం మనకు తెలిసిందే. దసరా కావచ్చు, సరిపోదా శనివారం కావచ్చు, హిట్ 3 కావచ్చు, ఇలా మంచి మంచి సినిమాలు తీసుకురావడం, వారి విజయాలు బాక్స్ ఆఫీస్ వద్ద చూడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే నాని గారు అలా లోకల్ సినిమాల నుంచి, అంటే మన పక్కింటి అబ్బాయి పాత్ర నుంచి పాన్ స్టార్ హీరోగా ఎదిగారు. ఒకప్పుడు నాని గారు అంటే ప్రేమ కథలు గుర్తొస్తాయి, మన పక్కింటి అబ్బాయి అన్న పాత్రలు పోషిస్తూ ఉంటారు, అందరూ కూడా ఓన్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు ఆయన మార్కెట్ ఒక రేంజ్ లో ఉండేది. సో కంప్లీట్ గా ఆయన దసరా సినిమా తర్వాత పాన్ ఇండియన్ రేంజ్ లోకి అడుగు పెట్టారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించడంతో నాని గారు మార్కెట్ ఒక స్థాయిగా పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన సరిపోదా శనివారం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అయితే అందుకుంది. సో రీసెంట్ హిట్ 3 కూడా ఒక విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం మనం చూసింది. కమర్షియల్ విజయం కూడా అది నమోదైతే అయింది. సో ఇలా ఒక్కొక్క సినిమా ద్వారా నాని గారు తన మార్కెట్ ని అయితే పెంచుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు అలా దసరా సినిమాకి సంబంధించి ఆయన లాస్ట్ మార్కెట్ చూసుకుంటూ వస్తే 40 కోట్ల బిజినెస్, థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టుగా మనకు తెలుసు. సో ఇప్పుడు ఆ ప్యారడైజ్ సినిమాతో అయితే ముందుకు రాబోతున్నారు, అది కూడా ఓదెల గారి డైరెక్షన్ లో. అయితే ఈ సినిమా మొదటి నుంచి కూడా ఈ సినిమా మీద ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ లో ఉండడం, ఈ సినిమా మీద ఒక హైప్ క్రియేట్ అవ్వడం అయితే జరుగుతూనే ఉంది. అది టైటిల్ నుంచి కావచ్చు, నాని గారి లుక్స్ నుంచి కావచ్చు, ఇవన్నీ మీద దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా మీద విపరీతంగా అంచనాలు అయితే పెరిగిపోయాయి. ఇక రిలీజ్ అయిన ఆయా షేర్ సాంగ్ అయితే ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో ట్రెండింగ్, ఒక ఊపేసింది యూట్యూబ్ ని. సో ఆ సినిమాకి సంబంధించిన సాంగ్, ఆయా షేర్ సాంగ్, అటు ఇన్స్టాలో రీల్స్ విపరీతంగా, యూట్యూబ్ లో ట్రెండింగ్, మామూలు హడావిడి కాదు ఆ సాంగ్. సో అంతలా సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ లోకి తీసుకెళ్లడంలో ఆయా షేర్ సాంగ్ కూడా వర్కౌట్ అయితే అయింది. అయితే ఇలా సినిమా మీద అంచనాలు పెరుగుతూ ఉండడం, నాని గారు లుక్స్ లో డిఫరెంట్ గా ఉండడం, అందులో ఉన్న పాత్రలు మోహన్ బాబు గారు కావచ్చు, లేకుంటే కిల్ మూవీలో విలన్ గా చేసిన యాక్టర్ కావచ్చు, ఇందులో కాస్టింగ్, ఇవన్నీ కూడా సినిమా మీద భారీ అంచనాలు అయితే పెంచుతూ అయితే రావడం జరిగింది. సో ఈ అంచనాలు ఒక రేంజ్ లోకి పెరిగిపోవడంతో ఇప్పుడు దీనికి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ కూడా ఆ రేంజ్ లోనే జరుగుతుంది. ఆయన ప్రీవియస్ ఫిలిం తో పోలిస్తే ఈ సినిమాకి దాన్ని మించిన డబుల్ బిజినెస్ జరుగుతున్నట్టుగా మనకు కన్ఫర్మేషన్ అయితే, ఒక న్యూస్ అయితే బయటకు రావడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆయన దసరా సినిమా 40 crores వరకు బిజినెస్ చేసుకుంటే, ఈ అదొక రికార్డులు షేక్ చేసే విధంగా ఆ ట్రైలర్ కట్ ఉండుంటే మాత్రం ఈ బిజినెస్ 100 crores వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదని ట్రేడ్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. సో అలా నాని గారు ఇప్పటి వరకు ఆయన ఒక్కొక్క సినిమాకి తన మార్కెట్ ను పెంచుకుంటూ వచ్చి ప్యారడైజ్ దగ్గరికి వచ్చేసరికి డబుల్ మార్కెట్ లోకి అయితే ఎంటర్ అయిపోయారు. ఈ సినిమాతో ఆయన థియేట్రికల్ బిజినెస్ లోనే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ అయితే చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు బట్టి చూసుకుంటూ వస్తే ఈ 85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అనేది నథింగ్ అని చెప్తున్నారు. సో ఒకవేళ ఆ సినిమా గాని బాగుంది అని ఒక టాక్ వస్తే ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ ప్రభంజనం సృష్టించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆడియన్స్ ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు అయితే చూస్తూ ఉన్నారు. సో ఆ తరుణం రానే వస్తుంది. సెప్టెంబర్ 24th అని చెప్పేసి ప్రకటించారు. ఈసారి పోస్ట్ పోన్ వద్దమ్మా, తొందరగా రిలీజ్ చేయండి అని చెప్పేసి అలాంటి డిమాండ్స్ కూడా ఇప్పుడు నాని గారి అభిమానుల దగ్గర నుంచి అయితే వస్తుంది. సో ఇందులో మరి ఆయన డిఫరెంట్ గా కనిపించబోతున్నారు. జడల్ అనే ఒక పేరుతో అయితే ఉండబోతున్నారు. సో ఇప్పటి వరకు చాలా అంటే చాలా కొత్తగా, సరికొత్తగా అయితే ఈ సినిమాని రూపుదిద్దేలా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అవన్నీ కూడా చూసుకుంటూ వస్తే మరి చూద్దాం ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్. ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే 82 నుంచి 84 కోట్లు. మరి ఎంత వరకు ఫైనల్ అవుతుంది, 100 crores వరకు ఏమన్నా వెళ్తుందా, మరి ఆ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరిగితే ఈ సినిమాకి సంబంధించిన రికవరీ ఏ రేంజ్ లో ఉంటుంది, ఈ సినిమా క్రియేట్ చేసే ప్రభంజనం ఎలా ఉంటుంది అనేది
సెప్టెంబర్ 24th వస్తే గానీ మనం కూడా చెప్పలేం. సో షూర్ షాట్‌గా ఇప్పటివరకు ఈ సినిమా మీద ఉన్న అంచనాలను, ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ ఇవన్నీ చూసుకుంటూ వస్తే సెప్టెంబర్ 24న బాక్స్ ఆఫీస్ వద్ద ఒక భారీ ప్రభంజనం అయితే చూడబోతున్నాం. నాని గారి కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఈ సినిమా నిలుస్తుంది అని చెప్పడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు. సో చూద్దాం మరి సెప్టెంబర్ 24న ఏం జరుగుతుందో. మరి ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ ఇంకా ఎంత వరకు వెళ్తుందో వెయిట్ చేసి అయితే చూద్దాం. థాంక్ యూ సో మచ్.